ఉమ్, ఊ కొడుతున్నాడు తమ్ముడు. ఊ కొడితే ఏం చేద్దాం? ఉమ్. ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం చేద్దాం. ఆ, సో చాలా యమ్మీగా అండ్ సింపుల్గా ఉండ్రాళ్ళ పాయసం చేసేద్దాం. 1:2 రేషియోలో రైస్ ఫ్లోర్ అండ్ వాటర్ తీసుకోవాలి. అంటే 2 కప్స్ వాటర్కి 1 కప్ రైస్ ఫ్లోర్ అనమాట. సో వాటర్లో ఫస్ట్ కొంచెం గీ, కొంచెం సాల్ట్ వేసి మరిగేంత వరకు ఉంచాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేయండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది పిండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారేంత వరకు ఉంచి ఇలా ముద్దలాగా మంచిగా కలుపుకొని ఇంకా ఉండ్రాలు చేసేసుకోవడం. ఇది చిన్న చిన్న బాల్స్ లాగా ఉండ్రాలు చేసేసుకోవాలి. హన్సీ వచ్చి నేను కూడా చేస్తాను మమ్మీ ఉండ్రాలు అంటే పిండి ఇస్తే స్మాల్గా చేసింది. బిగ్ ఏమో నేను చేశాను, స్మాల్ ఉండ్రాలు ఏమో హన్సీ చేసింది. ఈ ఉండ్రాలని స్టీమ్ చేసుకోవాలి. నా దగ్గర స్టీమర్ అవైలబుల్గా లేదు, సో నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేస్తున్నాను వీటిని. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఉండ్రాలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లో కొంచెం గీ వేసి సేమియా యాడ్ చేసి అట్లే డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఆల్మండ్స్ అవైలబుల్గా ఉండే, సో అవి వేసాను నేను. ఆల్మండ్స్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను నేను. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా సేమియా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత మంచిగా కలిపి ఒకసారి ఉండ్రాళ్ళు, షుగరు కూడా యాడ్ చేసి సేమియా అండ్ ఉండ్రాళ్ళు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత సేమియా ఇట్లా పొంగొచ్చి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సేమియా ఇలా గట్టిగా అయిపోతుంది హార్డ్గా. అప్పుడు నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఇష్టము పాయసము. సో కొంచెం మిల్క్ యాడ్ చేస్తే అది లూజ్గా అయిపోతుంది. అంతే, ఇంకా ఉండ్రాల పాయసం రెడీ.